హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ చేసుకోబోతున్నాము. చద్దన్నం అండి. నార్మల్గా మనం నైట్ రైస్ మిగిలితే మార్నింగ్కి పులిహోర అండ్ ఫ్రైడ్ రైస్ అలా చేస్తూ ఉంటాము. అది కూడా కాకపోతే మార్నింగ్ బటర్ మిల్క్ కానీ పెరుగు కానీ వేసి పిల్లలకి పెడతా ఉంటాం కదా. సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అంతేకాకుండా హెల్దీ కూడా. ఈవెన్ మన పూర్వీకులు కూడా ఇలానే తినేవాళ్ళు. అందువల్ల వాళ్ళు ఈవెన్ 60-70 ఏజ్ వచ్చినా కూడా హెల్తీగా ఉండేవాళ్ళు, స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. మనము ఇడ్లీ, చపాతీ, దోశ అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అని చెప్పవచ్చు. ఈ రెసిపీ అనేది ఈవెన్ అమెరికన్ వాళ్ళు కూడా తింటున్నారు. సో మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము ఈ ప్రాసెస్ మొత్తం నైట్ చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఉడికించిన రైస్ ఒక కప్పు తీసుకుంటున్నాను. నైట్ ఉడికించుకున్న రైసే అండి, మార్నింగ్ది కాదు. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని తీసుకొని ఒక కప్పు దీంట్లోకి ఇంకొక బౌల్లోకి ముప్పావు కప్పు మిల్క్ పోసుకోవాలి. తర్వాత ముప్పావు కప్పు వాటర్ తీసుకొని ఈ పాలు అండ్ వాటర్ అనేది బాగా ఉడికించుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ పాలు అనేది తీసుకెళ్ళి రైస్ వేసిన బౌల్లోకి వేసేసుకోవాలి మొత్తము. ఇలా వేసుకున్న తర్వాత రైస్ మొత్తము ఈ పాలకంతా పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో తోడు వేసుకోవాలి. మనం నార్మల్ పెరుగు తోడు పెట్టుకుంటాం కదా, సో అలా మనకు గోరువెచ్చగా ఉన్న టైంలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బటర్ మిల్క్ పోసుకొని బాగా కలుపుకొని తోడు పెట్టుకోవాలన్నమాట. ఇలా కలపడం వల్ల బటర్ మిల్క్ అనేది అంతా కలుస్తుంది. తర్వాత ఇలా పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేది చిన్నగానా పెద్దగా అనేది మీ ఇష్టం అండి. ఇలా పెద్దగా కట్ చేసుకొని నేను ఒక 4 పీసెస్ వరకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని తర్వాత పచ్చిమిర్చి ఒక 2-3 వేసుకోండి. ఇలా మనం నైటే వేసి పెట్టుకోవడం వల్ల ఈ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్లో ఉన్న ఘాటు మొత్తం రైస్లోకి వెళ్ళి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం మార్నింగ్ రైస్తో పాటు ఆనియన్స్ తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇది ఓవర్ నైట్ మొత్తము పక్కన పెట్టుకోవాలి, తోడు పెట్టుకోవాలి. ఒకవేళ చలికాలం అయితే గిన మీరు వేడిగా ఉన్న ప్లేస్లో పెట్టుకోండి, లేకపోతే ఇంకొక బౌల్తో ఈ బౌల్ని కవర్ చేసి వేడిగా ఉండే విధంగా చూసుకోండి. సో ఇలా మనకు మార్నింగ్కి మొత్తం బాగా ఫర్మెంటేషన్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇలా అవ్వడం వల్ల గుడ్ బ్యాక్టీరియా అనేది దీంట్లోకి ఫామ్ అవుతుంది. చాలా మంచిది. చూడండి ఎంత బాగా తోడైందో. ఇలా తోడైన రైస్ని తినడం వల్ల చాలా మంచిది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినవచ్చు. మనకు మిల్క్ లాగా లేకుండా ఇలా కొంచెము బాగా తినడే విధంగా ఉంది కదా. అంతేకాకుండా మనం ఒట్టి పాలు కాకుండా వాటర్ కూడా యూజ్ చేసి చేసాం కాబట్టి ఇలా మనకు తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని చేతితో మాత్రమే కలపండి. మీరు స్పూన్తో కలిపితే ఆ టేస్ట్ అనేది అంత బాగా రాదనమాట. ఇలా మనం చేతితో కలపడం వల్ల రైస్ అనేది బాగా స్మాష్ అవుతుంది కదా, ఆనియన్స్ అనేది. సో ఇలా కలుపుకొని తింటే టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే నెక్స్ట్ టైం దోశ, ఇడ్లీ కాకుండా ఎవ్రీ టైం ఇలానే చేస్తారనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీరు చేసిన రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.